కేసీఆర్ గారు మరోసారి ప్రజలను మోసం చేయడానికి కరువు యాత్ర, నీళ్లు రావట్లేదు, పొలాలు ఎండిపోతున్నాయి. గతంలో కాంగ్రెస్ హయాంలో సంచుల కాడికెళ్ళి సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వం మాది. ఏ రోజు ఎండిపోయినా చూడకు పంటల కాడికి పోయి చూసిన దాఖలు లేవు ఇది 10 ఏళ్లల్లా. అట్లాంటిది ఇవాళ జనగాం జిల్లా పాలకుర్తికి రావాల్సి వస్తుంది. మరి మీకు అక్కడ గతంలో 90% కంప్లీట్ చేసిన కాలువని 10% కంప్లీట్ చేస్తే ఇలా నీళ్ళు వచ్చేటి. అక్కడ ఆ 90% కంప్లీట్ చేసిన 10% కంప్లీట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఏడ పేరు వస్తుందో అని చెప్పి దాన్ని కంప్లీట్ చెయ్యక ఇవాళ ముసలి కన్నీరు కాల్చుకుంటా వచ్చి ప్రజలను మరోసారి మబ్బ పెడతానికి వస్తారంటే సిగ్గుసరం అనిపించట్లేదా మీకు? వర్షాలు వల్ల లేవు, నీళ్లు లేవు అంటే మేము అధికారంలోకి వచ్చింది ఎన్ని రోజులైంది? 3.5-4 నెలలే కాలే. వర్షాలు వచ్చినామే డిసెంబర్లో వచ్చినాం కదా. వర్షాకాలం వచ్చిందా ఈ 4 నెలల్లో? 70,000 పుస్తకాలు చదివిన సోయి సొక్కి లేదు నీకు. వయసు పెరిగింది కానీ బుద్ధి పెరుగుతలేదు నీకు. ఇంకా నువ్వు ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు మనిషివి. అధికారం కోల్పోయే వరకు నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు అసలు మెంటల్గా డిస్టర్బ్ అయి ఊరి మీద పడి ముత్తుకుంటున్నారు. మేము 90% కంప్లీట్ చేసినాం. ఇలా వాస్తవం కాదా మీకు ఇది చేసింది? గన్పూర్ది నవాపేటది ఏంటిది? దాని జవాబు చెప్పండి. 90% అయినాక 10% ఎందుకు కంప్లీట్ చేయలే? 100 కోట్లు పెడతా అయిపోయి ఇలా నియోజకవర్గానికి నీళ్లు ఉండేది కదా. మీ పాపం కాదా అది? ఇలా గేట్లను అక్కడ నాశనం చేసి, కాళేశ్వరం నాశనం చేసి నీళ్ళు వస్తాలో కొట్టుకోబెట్టి చేసింది మీ పాపం కాదా? దాన్ని వదిలిపెట్టేసి ఇవాళ ఏదో మళ్ళీ ప్రజలని ఎలక్షన్లు వచ్చినాయి కదా, మళ్ళీ తప్పుదో. నీకు భగవంతుడు మాత్రం ఒకటి ఇచ్చిండయా, అబద్ధాన్ని నిజం, నిజాన్ని అబద్ధం చేయటానికి. అందుకే మాకు కూడా భగవంతుడు ఇంకోటి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు కూడా రాసిండ్రు, నిజాన్ని ఎప్పుడు లైవ్ లో ఉంచండి, లేకపోతే ఇలాంటి దుర్మార్గుల అబద్ధాలు నిజమయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఎప్పుడు లైవ్ లో ఉండండి అన్నట్టుకే ఇవాళ నేను మరోసారి గుర్తు చేస్తానా. మేము వచ్చిన 4 నెలల్లో వర్షాలు పడ్డాయా? జవాబు చెప్పు. వర్షాకాలం వచ్చిందా? 90% ఇవాళ గన్పూర్ నుంచి నవాపేట పెట్టింది, వాటర్ సప్లై దానికి చేసింది వర్క్ 90% కంప్లీట్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? 10% ఎందుకు కంప్లీట్ కాలేదో చెప్పండి. దయాకర్ రావు గారు మీరు కూడా ఎరగనట్టు కూర్చొని వెనక కూర్చొని నడిపేయటం కాదు. ముందుకొచ్చి ప్రజలకు జవాబు చెప్పు. ఎండిపోయిన పంటలు, అరే ఎండిపోయిన పంటలకైనా నష్టపరిహారం ఇచ్చింది మేము ఇచ్చినాం, దాన్ని క్యాన్సిల్ చేసిరు మీరు. ఒక రైతు బంధుని పెట్టి ప్రతి సబ్సిడీలు అన్ని ఖరాబ్ చేసిర్రు. ఇవాళ ముసలి కన్నీరు కాల్చుకుంటా వచ్చి సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.